హాయ్ 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 ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మా మూవీ ఇంత సక్సెస్ అయింది కదా, అందుకే చాలా బాగున్నా. అంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు వర్క్ చేశారండి? యా, పుష్ప 2కి 2 years నేను వర్క్ చేశానండి స్లాంగ్ డిపార్ట్మెంట్లో. చిత్తూరు స్లాంగ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్టర్ అనమాట నేను. అంటే ఇప్పుడు స్లాంగ్ అంటే ఇప్పుడు రష్మిక గారు చెప్పిన స్లాంగ్ అంతా మీరు డిజైన్ చేశారు? అవునండి. అంటే ఇప్పుడు నార్మల్గా సినిమాలో ఉన్న స్లాంగ్ అంతా అంటే నార్మల్గా అంటే నేనే కాదు, ఇంకా ఇద్దరు ఉన్నారు. అంటే ఓన్లీ రష్మిక గారికేనా? బన్నీ గారికి, మిగతా ఆర్టిస్టులకు కూడా చెప్పాను నేను. అంటే ఇప్పుడు సెట్స్ లో రష్మిక గారు ఏ రకంగా ఉండేవారండి? సెట్ లో రష్మిక గారు చాలా జోవియల్ గా ఉంటారు. ఎంత ఓపిక అంటే మేడంకి ఒక సీన్ లో మెట్లెక్కి దిగేది ఉంటది అనమాట. తను 8 months ప్రెగ్నెంట్, అదే లాస్ట్ క్లైమాక్స్ పెళ్లి కార్డ్ సీన్. ఎన్ని షార్ట్లు తీసామో మేము, అన్ని సార్లు అది పెట్టుకొని స్టొమక్ ఎన్నిసార్లు ఎక్కి దిగారు, ఎంత ఓపికగా చేస్తారో. యా, చాలా పేషెన్స్. ఓకే, ఇప్పుడు చిత్తూరు స్లాంగ్ అనేసి అన్నారు కదా, మీరు స్లాంగ్ చెప్పేటప్పుడు ఆవిడ ఏ రకంగా రియాక్ట్ అయ్యేవారు? రియాక్ట్ అంటే వన్ చేశారు కాబట్టి ఆవిడకి ఒక ఐడియా ఉంటుంది. సో ఏం చెప్పినా త్వరగా పట్టేసుకుంటది, పెద్ద టైం పట్టదు. అంటే ఇప్పుడేం చిరాకు పడటం ఇవన్నీ డైలాగ్స్ ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్. డబ్బింగుల్లో కొంచెం ఆవిడ స్ట్రెయిన్ అయ్యారే కానీ చిరాకు పడ్డాలంతా ఏమి ఉండవు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే, పుష్ప 3లో కూడా మీరే చేయబోతున్నారు? తెలీదండి, 3 ఎప్పుడు తీస్తారో ఏంటో తెలీదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు యాక్టర్ కూడా అవుతారని చెప్తున్నారు. చేశాను 2-3 movies చేశా. పుష్పలో కూడా క్లైమాక్స్ లో అజయ్ గారి సీన్ లో సిటీ కేబుల్ రిపోర్టర్ నేనే అనమాట. అంటే లుక్ వేరే ఉంటది, గుర్తుపట్టరు. సో లో కూడా చేశాను, పుష్పలో కూడా చేశాను. పుష్ప 3లో ఏదైనా నటించే ఛాన్సెస్ తెలీదండి. అంటే ఒకవేళ యాక్ట్ చేస్తే కంటిన్యూటీ చేయాలి, కొత్త క్యారెక్టర్ ఏం పెట్టలేరు. అంటే ఇప్పుడు యాక్టింగ్ సైడ్ ఉండేసరికి మరి ఈ ఫీల్డ్కి ఎందుకు రావాలి? అంటే మాది బేసికలీ తిరుపతి అనమాట, చిత్తూరు. సో నా స్లాంగ్, నేను ఆర్టిస్ట్గానే వచ్చా. తిరుపతిలో ఆడిషన్ జరిగినప్పుడు సెలెక్ట్ అయ్యి టీవీ లైక్ రిపోర్టర్గా వచ్చానమాట. పుష్ప 2లో రిపోర్టర్గా వచ్చినప్పుడు నా స్లాంగ్ అవి చూసి టీం, ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, చాలా బాగా, ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి టీంలో తీసుకున్నారు. ఓకే, అంటే ఇప్పుడు స్లాంగ్ కూడా ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ప్రతి ఒక్క హీరోకి అందరికీ ఉండదు? ఇది బేసికలీ మా చిత్తూరు స్లాంగ్ అనేది మూవీకి బ్యాక్ బోన్ లాంటిది కదా. ఆ పదాలు కానీ, ఆ అసెంట్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, కాబట్టి మేము టీం. అంటే ఇప్పుడు సుకుమార్ గారు మిమ్మల్ని తీసుకోవడానికి స్పెషల్ కారణం అంటే? మాట్లాడండి, బాగా మాట్లాడతా. సుకుమార్ గారు ఎలా ఉంటారు? నార్మల్గా బాగా జోవియల్గా ఉంటారు, అందరితో క్లోజ్. యా, అందరితో క్లోజ్గా ఉంటారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, ప్రతి ఒక్కరిని తిన్నావా అని అడుగుతారు, ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, మంచిగా ఉంటారు. ఆయన అంత కష్టపడతారు కానీ క్రెడిట్ అనేది వేరే వాళ్ళ మీద ఇచ్చేస్తారు అనమాట. అది ఎలా? ఆయన ఎట్లా అంటే అదే చెప్తున్నా, ఆయన యాజ్ ఎ పర్సన్ గా చాలా మంచి హార్ట్. ఎంత కష్టపడినా క్రెడిట్ అందరికీ ఇస్తాడనమాట. నా ఒక్కరికే కాదు, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనేసి అందరికీ ఇస్తారు. ఓకే, అల్లు అర్జున్ గారు మరి ఎలా అండి? నార్మల్గా ఏమైనా మాట్లాడేవారు ఏదైనా? అసలు ఎప్పుడు సెట్లో అలేఖ్యా అలేఖ్యా అని పిలుస్తూనే ఉంటారు, చాలా జోయల్గా ఉంటారు. నేను చాలా మిస్ అవుతున్నా అందరినీ, మీరు అడుగుతుంటే ఇంకా గుర్తొస్తున్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. తర్వాత మరి కలిసే ఛాన్సెస్ ఇంకా ఉండవు కదా? అంటే బిజీగా ఉంటారు కదా వాళ్ళు కూడా, మనం డిస్టర్బ్ చేయలేం. కలిసినా ఇంత ఉండదు. ఇప్పుడు మనము స్కూల్ అయిపోయాక ఎలా మిస్ అవుతాం? స్కూల్ అంటే రోజు మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, కలిసి తింటాం, కలిసి చదువుకుంటాం. ఇది కూడా అలాగే కదా, ఒక స్కూల్ అయిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు స్కూల్ అయిపోయింది, ఇప్పుడు కాలేజ్ లెవెల్ అంటే ఇంక నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? నెక్స్ట్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.